నమస్కారం, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. భూమిని మోడల్ స్కూల్లో జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులతో సమావేశమయ్యే వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్కూల్కు ఎదురుగానే హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ఉదయం 10:20 భూమినికి చేరుకుంటారు. అలాగే 10:30 ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద రోడ్డు మార్గంలో చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశంలో పాల్గొంటారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 7,726 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 328 మంది ఉండగా బాలికలు 398 మంది హాజరు కానున్నారు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దగ్గరుండి పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించారు. RTH కూడా వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం. Every year program. Yeah. We'll announce. Yes, sir. Good morning, ma. Good. Bye. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు మీరు? నమస్కారం, చెప్పండి. నా పేరు దివ్యశ్రీ సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. నా పేరు కుమారి సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. సార్, ఈ మన ప్రాజెక్ట్ పేరు 3D ప్రింటర్. 3D ప్రింటర్ అనే నేమ్లోనే ఉంది 3 డైమెన్షన్ గా, అంటే లెంత్, బ్రెత్, హైట్ తోని రియల్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు సార్. ఇది మనకి డైలీ లైఫ్ లో చాలా యూజెస్ అవుతాయి సార్. సార్, మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన ఐడియాస్ ని డిజైన్ చేసుకొని మన బ్రెయిన్ లో ఉన్న ఐడియాస్ రియల్ సాలిడ్ రూపంలో క్రియేట్ చేస్తారు సార్. మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు సార్. మెడికల్ పర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చు సార్. నర్సింగ్స్ ఉంటారు కదా సార్, కొత్తగా నర్సింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ని తెలుసుకుంటారు కదా సార్. ప్రతి ఒక్క పార్ట్ ని తెలుసుకోవాలంటే దీన్ని డిజైన్ చేసి దీంట్లో క్రియేట్ చేయడం కావాలి సార్. గూగుల్లో థింకర్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు సార్. నచ్చిన డిజైన్ చేసి పెన్ డ్రైవ్ లో ఉన్న సిమ్ కార్డు ఉంటుంది సార్. పెన్ డ్రైవ్ లో డౌన్లోడ్ చేసి సిమ్ కార్డు ఇంట్లో పెట్టాలి సార్. ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది సార్. దీన్ని యూజ్ చేసి బెంగళూరులో ఇచ్చేస్తారు సార్. పోస్ట్ ఆఫీస్ కట్టారు సార్. ఇప్పటికీ రన్ అవుతుంది సార్. అది ఇంకా చాలా చేస్తున్నారు. ఈ క్వార్టర్లో పాప ఒక 3 మార్కులు తగ్గింది, అంటే ఓవరాల్గా ఈ 2 అన్నమాట. నీకు స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు? ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ? అప్ అండ్ డౌన్ వస్తావు కాదు కదా. పాప ఇక్కడ స్కూల్లోనే ఉంటుంది కదా. రెసిడెన్షియల్ డే స్కాలర్ సార్. డే స్కాలరా? డే స్కాలర్ సార్. అటువంటిప్పుడు నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర? పోయినసారి వచ్చారా మీటింగ్కి? పోయినసారి కూడా ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు వెళ్ళారా? మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి? ఓకే. అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇదైతే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్. దీన్ని బాగుంది, మంచి ప్రోగ్రామ్ ఇది. లాజికల్ గా తీసుకెళ్ళాలి సార్. పాప రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర వినపడుతుంది సార్. రాజారావు తల్లి సార్, తండ్రి సార్. నీ పేరు రాజారావా? నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? ట్రై చేస్తున్నావు ఇంకా తెలిపేసేవా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి. ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అదే 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా?
అందరూ చదివిస్తున్నావు. మళ్ళీ తల్లికి వందనం వచ్చిందా నీకు? సార్ 6 పడ్డాయి సార్. 6 మందికి వచ్చిందా? 90,000 వచ్చింది. మరి నువ్వు ఆస్తే కదా పిల్లలు ఇప్పుడు, అవునా కాదా? 6 మంది లేకపోతే నీకు రాదు కదా, డబ్బులు రాదు కదా. మళ్ళీ వాళ్ళకందరికీ ఇక్కడ భోజనం పెడుతున్నాం, చదివిస్తున్నాం. వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్, పుస్తకాలు, చూసుకుంటారు. ప్రభుత్వం షూస్. నువ్వు 9 ఇంట్లో ఉండొచ్చు రేపు. ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు, ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్ని, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేసే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే 3 వర్గాలుగా, స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలం ఏంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇచ్చాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులంని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడచ్చని. కేవలం పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం.
పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం, అది కూడా ముందలు తీసుకెళ్తాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్ గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఏకంగా ఈ టెట్ ఆప్షనల్ చేశాం. ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కోసం ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలు కూడా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో వాళ్ళు కూడా ఇతర దేశాలకు పంపించి అక్కడ నేర్చుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, లీప్ యాప్ ఏర్పాటు చేశాం. ఇక్కడున్న తల్లిదండ్రులు అడుగుతున్నా, ఎంతమందికి ఈ లీప్ యాప్ గురించి తెలుసు? తెలుసు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా, ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చి చాలా గ్యాప్ వస్తుంది. అధికారులందరూ తెలియజేస్తున్నా, ఇమ్మీడియట్ గా మనం తల్లిదండ్రులకి మెసేజ్ ద్వారా, ఈవీఆర్ఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, SMS ద్వారా లీప్ యాప్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు, అటెండెన్స్, ఏ సబ్జెక్టులో వెనకబడ్డారు నేరుగా తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్, ఏ టీచర్ కూడా నేర్పిస్తారనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఆ లీప్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు 5వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అన్ని శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నా పేరు పూసపాటి భువనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను విలువల విద్యలో నుంచి ఒక పద్యాన్ని వినిపిస్తున్నాను. పెద్దలు వచ్చేసినచో బద్ధకమనైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నను మొద్దువలే జూతురతని ముద్దు కుమారా. దీని భావం ఏంటంటే, పెద్దలు మనం ఉన్న చోటికి వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ పొగరుతోనూ చిన్న పెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరికి బద్ధకం వలనైనా సరే మనం మన హద్దులను గ్రహించకుండా అలానే కూర్చుండిపోయేవారిని బుద్ధి లేని మొద్దులుగా, మూర్ఖులుగా జమ కడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈ చిలకలూరుపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చెప్పారు నాకు, ఒక 10-12 ఊర్లు చెప్పారు, ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి అనుకుంటాను. నాకు ఎందుకు చిలకలూరుపేట ఎంచుకోవాలనిపించింది. ఆ ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు, ఇది మన పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఏఎస్ క్యాడర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణతేజ గారి సొంత ఊరు అని కూడా నాకు తెలియదు. నిన్న రాత్రి చెప్పారు నాకు, మీరు మా సొంత ఊరికి వస్తున్నారు సార్ అని. ఈ వేదిక పైన ఆసీనులైన పెద్దలు, మాకు మిస్ అయిన నిర్మాత, గౌరవ శాసనసభ్యులు చిలకలూరుపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన వాగ్దాటి, ఆయన మాటకి మాటిచ్చే విధానం మనందరిని ఆకట్టుకుంటాడు. సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగాను. అంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు, విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారికి
హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఆస్ట్రేలియాని గౌరవించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ రంజిత్ బాషా గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె రత్నజ్యోతి గారికి, పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పి ధనలక్ష్మి గారికి, అలాగే ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులు షేక్ రఫానీ గారికి, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా గారికి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు గారికి, రంజిత్ గారికి, జేఎస్పీ నాయకులు గాదే వెంకటేశ్వర గారికి, రాజా రమేష్ గారికి, చరణ్ తేజ గారికి, షేక్ మునీర్ హసన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కిలారి రోసయ్య గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక దారిలో వస్తూ ఉంటే కృష్ణతేజ గారు చెప్తా ఉన్నారు, ఇందాక పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్తా, ఇందాక మేడం రత్నజ్యోతి గారు కూడా మాట్లాడుతా, ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థతోటి అటు పెట్టుబడులు కానీ ఇటు ఉద్యోగాలు కానీ చదువుకున్న ప్రతి విద్యార్థినికి ఉద్యోగమే ఎదురు చూసేటువంటి స్థాయికి రావాలి అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, ఆశయమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చదువుకొని ఖాళీగా ఉండటం కాదు, నిరుద్యోగంగా ఉండటం కాదు, మీరు ఈ చదువులు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగమే మీకు ఎదురు చూసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉండబోతా ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సార్ ఒక మాట మా కృష్ణతేజ గారి గురించి ఒకే మాట చెప్తాను, ఇది రిలేటెడ్ కాకపోయినా. ఈ చిలకలూరుపేటలో కృష్ణతేజ గారి కుటుంబం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ మున్సిపాలిటీకి డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టించారు సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ వారి కుటుంబం సార్, గర్వంగా తెలియజేస్తున్నాను నేను. వారు పక్కనే చార్లెస్ కాన్వెంట్లో కూడా చదివారు సార్. కాన్వెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి రావటం అంటే చిలకలూరిపేట ప్రజలు గర్వపడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. మీకు ఈ సభాముఖంగా 65 ర్యాంక్ వచ్చింది. చిలకలూరిపేటలో మాకు తెలిసి ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్. మన భాస్కరుడు మన ఈ ఎండుగుంపాదం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్, మారుతి ఎండీగా కూడా చేశారు. సెకండ్ ముద్దన సాంబశివరావు గారు సార్, థర్డ్ మా కృష్ణతేజ గారు. మాకు ఒక ఆణిముత్యం ఈ నియోజకవర్గానికి కృష్ణతేజ గారు అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి, వారికి గుర్తుండి కూడా ఉండవచ్చు. 98లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా, అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు. చాలా మందికి తెలియదు ఇది. భీమినేని శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ ఈ విషయం. ఎందుకంటే ఒక అభిమానిగా, నేను అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు, ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కలిశాను. వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు. ఒకే 10 నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్, తాతపూడి ఇక్కడే. ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు పేరెంట్స్, టీచర్స్, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు, మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి? ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు. కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం, స్టూడెంట్స్ యొక్క
పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది, మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్లోనే పునాది వేయబడుతుంది విద్యార్థులకని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు 286 స్కూళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చారు. విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపిస్తే తేలిగ్గా అవగాహన చేసుకుంటారు, ఈజీగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారికి అమెరికా నుంచి నాకు ఉదయం ఫోన్ చేశారు. సార్, గోరంట్ల వాసుబాబుని 286 స్కూళ్ళకి ఇచ్చారు ఈ పరికరాలు, ఈజీగా అవగాహన చేసుకునేటువంటి. మీ దృష్టికి కూడా తీసుకురమ్మన్నారు సార్ వారు, అమెరికాలో ఉండి కూడా మీకు ఒక్కసారి తెలియజేయమని చెప్పారు. అందుకని గోరంట్ల వాసుబాబు గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ చిలకలూరిపేట ప్రజల కళ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి రాకతో అదృష్టంగా భావిస్తూ కళ నెరవేరిందని కూడా తెలియజేసుకుంటూ, ప్రధాని నరేంద్ర మోదీతో 2 రోజుల శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ ఎవరు ఒత్తిళ్లకు సులభంగా తగ్గరని, ఆయన నాయకత్వాన్ని చూసి భారత్ ప్రజలు గర్వపడాలని వ్యాఖ్యానించారు. భారత్ రష్యా బంధం ఏ మూడో దేశానికి వ్యతిరేకం కాదని, కేవలం ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలు ఆధారంగానే తమ భాగస్వామ్యం కొనసాగుతుందని పుతిన్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీతో భేటీకి కొన్ని గంటల ముందే ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి కన్నుమూయగా, కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా భాస్కర్ కుటుంబానికి అందుతున్న సాయం, శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి తెలంగాణ ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వివరించారు. భాస్కర్ ఆయన సోదరితో కలిసి మాట్లాడారు. భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. వన్యవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తా అని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు. అది ఒకసారి దిల్ రాజు సార్తో రిక్వెస్ట్ చేసిన, అది ఇప్పుడు ఓకే చేశారు. సో ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక 6 months
దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించాలి. కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు. తప్పకుండా నువ్వు 6 months కాదు 1 year అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో. దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది. ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటది, అందరం మేము సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన. భారత్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు గురువారం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. శనివారం వన్డే సిరీస్ లో భాగంగా శనివారం జరుగుతున్న మ్యాచ్ కోసం ఇరు జట్లు విశాఖలో అడుగుపెట్టాయి. ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3వ వన్డే మ్యాచ్ జరగనుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో 2 టీంలు బ్లూ హోటళ్లకు బయలుదేరి వెళ్లాయి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్లో నిన్న సాయంత్రం ముందుకు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5 విద్యార్థులు మృతి చెందగా మరొక 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా అయ్యప్ప మాలధారంలో ఉన్నారు. మృతులు విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు. ఈరోజు చిలకలపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు వైపు నుంచి వస్తున్నటువంటి కారు లారీని వెనక నుంచి హిట్ ఇవ్వటం వల్ల స్పాట్లో 4 చనిపోయారు. ఒకరిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. తదుపరి వివరాలు కేసు నమోదు చేసి తెలియజేయడం జరుగుతుంది. కేసు దర్యాప్తు చేస్తాం. వీళ్ళ వివరాలు ఇంకా తెలియరాలేదు. వీళ్ళ తాలూకా వాళ్ళు ఫోన్లు తీసుకొని వీళ్ళ తాలూకా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం, పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తదుపరి వివరాలు తెలియజేస్తాం. క్రిటికల్గా ఉంది. ఒకప్పుడు పరిస్థితి పర్వాలేదని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి ఆ వివరాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తెలియజేస్తాం.
పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అఖండ 2 చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం లేదు. ఇది మాకు కూడా ఎంతో బాధ కలిగించే విషయమని, సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభిమానికి నిరాశను మేము అర్థం చేసుకోగలమని నిర్మాతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కోర్టు వినూత్న రీతిలో శిక్షలు విధిస్తున్నాయి. గత 2 రోజులుగా 104 మందికి హైదరాబాద్ లోని పార్కులు, ఆసుపత్రుల్లో క్లీనింగ్ చేయించాలని తీర్పులు ఇచ్చాయి. దీంతో యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్క్, మాస్ బ్యాంక్, చాచా నెహ్రూ పార్క్, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో వారికి క్లీనింగ్ పనులు చేయించినట్లు పోలీసులు తెలిపారు. భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుటిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మోడీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి గీత ఒకటే ప్రేరణాత్మక గ్రంథమని ప్రధాని అభివర్ణించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడు స్వాగతం పలికిన అనంతరం లోక్ కళ్యాణ్ మార్గంలోని తన అధికార నివాసంలో రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా గీతను బహుకరించినట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.